నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో హింసాత్మక ఘటనలకు తావుండరాదు ఎట్టి పరిస్థితుల్లోనూ హింసను ఉపేక్షించేది లేదు ఓట్ల లెక్కింపు వేళ విజయోత్సవ ర్యాలీలు ఊరేగింపులు నిర్వహించరాదు కౌంటింగ్ కు పటిష్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నాం వెల్లడించిన తిరుపతి జిల్లా ఎస్పీ మరియు కలెక్టర్ ఆకాశగంగా శ్రీ బాలాంజనేయ స్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా సుమల్లికార్జున జపాలి తీర్థంలోని శ్రీ ఆంజనేయ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ ఈవో తిరుమలలో వైభవంగా హనుమత్ జయంతి వేడుకలు ప్రారంభం. ఇక వార్తల్లోని వివరాలు. జూన్ 4వ తేదీన జిల్లాలో భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుందని ఈ మేరకు జిల్లా యంత్రాంగం తరపున శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన లెక్కింపు కేంద్రాలలో పటిష్ట ఏర్పాట్లు చేశామని ఆ రోజు ఎలాంటి హింసాత్మక ఘటనలకు తావు ఉండరాదని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఓట్ల లెక్కింపు వేళ విజయోత్సవ ర్యాలీలు ఊరేగింపులు నిర్వహించరాదని జిల్లాలో అమల్లో 144 సెక్షన్ అమలు ఉంటుందని బాణాసంచా విక్రయం పేల్చడం నిషేధమని ప్రశాంత వాతావరణంలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించడమే ప్రధాన లక్ష్యమని తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలోని 7 నియోజకవర్గాలకు 19,503 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదైందని తెలిపారు. తిరుపతి పార్లమెంటుకు సంబంధించి 22,795 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదైందని పేర్కొన్నారు. గూడూరు 21 రౌండ్లు, సూళ్లూరుపేట 22 రౌండ్లు, వెంకటగిరి 22 రౌండ్లు, తిరుపతి 20 రౌండ్లు, శ్రీకాళహస్తి 21 రౌండ్లు, చంద్రగిరి 20 రౌండ్ల లెక్కింపు జరుగుతుందని పేర్కొన్నారు. 2,231 మంది సిబ్బంది కౌంటింగ్ లో పాల్గొంటారని సాయంత్రం 5 గంటల్లోగా ఫలితాలు మొత్తం విడుదలయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా రాజకీయ పార్టీల నేతలు పాటించాలని 144 సెక్షన్ అమల్లో ఉందన్న విషయాన్ని రాజకీయ పార్టీల నేతలు గుర్తుంచుకోవాలని తెలిపారు. కౌంటింగ్ రోజు పెట్రోల్ బంక్స్ లో బాటిళ్లలో పెట్రోల్ డీజిల్ పట్టకూడదని చెప్పారు. టపాసులు కాల్చినా విక్రయించినా చట్టరీత్యా శిక్షార్హులని తెలిపారు. కౌంటింగ్ సమయంలో ఏజెంట్ల మధ్య గొడవ జరిగితే ఏజెంట్లను బయటకు పంపించేస్తామని తెలిపారు. అనంతరం తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ 2,540 పోలీసులు 4 కేంద్ర బలగాలతో కౌంటింగ్ సెంటర్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. కౌంటింగ్ సెంటర్ వద్ద నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని బయట ప్రాంతాల వారు కౌంటింగ్ సమయంలో తిరుపతిలో ఉండవద్దని సూచించారు. ఎగ్జాంపుల్ ఒక సియు పని చేయట్లేదు అనుకోండి, అక్కడ కూడా కౌంటింగ్ ఆపము, సియు కంట్రోల్ యూనిట్ పక్కన పెట్టి నెక్స్ట్ కౌంటింగ్ చేస్తాం. సో దట్ కౌంటింగ్ ఎప్పుడు కూడా ఆగకూడదు. అలాంటివి పరిష్కారం చేయాలంటే చివరిలో మళ్ళీ ఎట్లా చేయాలి కౌంటింగ్, దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఉన్నాయి, ఫాలో చేసి చేస్తాం. కాబట్టి ఎక్కడైనా ఏదో గొడవ జరుగుతుంది, లోపల ఇద్దరు ఏజెంట్ మధ్యలో ఆర్గ్యుమెంట్ చేస్తారు, దానివల్ల మన కౌంటింగ్ ఆగకూడదు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే ఆర్ఓ, నేను కలెక్టర్ కూడా డిఓ కాదు, రిటర్నింగ్ ఆఫీసర్ ఆదేశం ఇస్తారు, అక్కడ నుంచి పోలీస్ వాళ్ళని బయటికి పంపిస్తారు తీసుకెళ్ళి. దెన్ పోలీస్ లా అండ్ ఆర్డర్ వాట్ ఎవర్ సెక్షన్ ఆఫ్ ఐపీసీ దే విల్ ఇన్వోక్ అండ్ టేక్ నెసెసరీ యాక్షన్. సో ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ మినిట్ టు మినిట్ ఆ రోజు వాచ్ చేస్తుంది, ఎవ్రీ మినిట్ రిపోర్ట్ చేయాలి. ఆబ్జర్వర్ అక్కడ కూర్చుంటారు, అన్నీ గమనిస్తారు, ఆయన మాట్లాడతారు. సో ఇట్స్ లైక్ మోర్ సీరియస్ ఎక్సర్సైజ్ దెన్ పోల్ డే ఎక్సర్సైజ్ నేను చెప్పాలి అంటే ఫర్ మా డిఓ అండ్ ఫర్ రిటర్నింగ్ ఆఫీసర్స్. కాబట్టి ఇవన్నీ ఇన్స్ట్రక్షన్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్. ఇందులో డిఓ ఈ విధంగా చేయాలి, ఎస్పీ ఈ విధంగా చేయాలి లేదండి. ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అందరూ అధికారులు సిబ్బంది ఫాలో చేయాలి. ఆ విధంగా మేము కంటెస్టింగ్ క్యాండిడేట్స్, పొలిటికల్ పార్టీ ఏజెంట్స్కి కూడా ఆ రోజు కౌంటింగ్ డే ముందు 5 నిమిషాలు వాళ్ళకి బ్రీఫింగ్ చేస్తారు. వాళ్ళు ఏ విధంగా సహకరించాలి, ఏ విధంగా అవుతాయి, కౌంటింగ్ ఏ విధంగా జరుగుతాయి, పోస్టల్ బ్యాలెట్లు ఏ విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందో అన్నీ కూడా ఆ రోజు చెప్పి దెన్ కౌంటింగ్ ప్రక్రియ ఆ రోజు పూర్తి చేయడం జరుగుతుంది. బందోబస్తు కొరకు విస్తృతమైన ఏర్పాట్లు చేపట్టామని, తగినన్ని క్యూఆర్టీలు ఏర్పాటు, పోలీస్ పికెట్ల ఏర్పాటు చేశామని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సిఏపిఎఫ్ కంపెనీలు తగినన్ని అందుబాటులో ఉన్నాయని, 2 ప్లాటూన్లు రాష్ట్ర సాయుధ బలగాలు అందుబాటులో ఉన్నాయని, ఓట్ల లెక్కింపు సందర్భంగా జిల్లాలో 3,000 మంది పోలీస్
కేంద్ర సాయుధ బలగాలతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. కౌంటింగ్ కేంద్రం పరిధిలో డ్రోన్ ఫ్లయింగ్ నిషేధమని తెలిపారు. చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాలలో మరింత బందోబస్తు విస్తృత స్థాయిలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వెంకటగిరి రిటర్నింగ్ అధికారి మరియు జేసీ ధ్యానచంద్ర మాట్లాడుతూ ఉదయం నుండే పలు సిబ్బంది, ఏజెంట్లు, అభ్యర్థులు రానున్న నేపథ్యంలో తగినన్ని చెకింగ్ పాయింట్లు ఏర్పాటు చేసి ఆలస్యం కాకుండా చూడాలని, సకాలంలో సిబ్బంది, జనరల్ ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రంలో చేరుకునేలా ఏర్పాట్లు ఉండాలని పోలీస్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారులు, అదనపు ఎస్పీలు విమలా కుమారి, వెంకట్రావు, కులశేఖర్, రాజేంద్ర, డిఆర్ఓ పెంచల కిషోర్ తదితర రెవెన్యూ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. తర్వాత ఎక్కడ పార్కింగ్ ప్లేసెస్ అరేంజ్ చేశాము, ఏ రూట్స్లో క్యాండిడేట్స్ కావచ్చు, ఏజెంట్స్ కావచ్చు రావాలి, అండ్ వచ్చిన తర్వాత వాళ్ళకి యాక్సెస్ కంట్రోల్ దగ్గర ఈ చెకింగ్ గురించి, తర్వాత వాళ్ళు వ్యాలిడ్ పాసెస్ తీసుకొని రావాలి. ఇవన్నీ కూడా ఆల్రెడీ నిన్న డీటెయిల్గా చెప్పాను. అయితే ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ వన్ ఒక్కసారి బ్రీఫ్గా అంటే జస్ట్ కాంపోనెంట్స్ చెప్పేస్తాను. సో మొత్తం మనం బందోబస్తు అంతా కూడా 2500 మంది మన డిస్ట్రిక్ట్ ఫోర్స్ కావచ్చు, తర్వాత సార్ చెప్పినట్లు ఒక 3 కంపెనీస్ ఆఫ్ మనకు సిఏపిఎఫ్ ఉన్నాయి. ఒక కంపెనీ ఆల్రెడీ లోపల స్ట్రాంగ్ రూమ్ బందోబస్తు చేస్తుంది. మనకు ఆ రోజు ఇంకా 2 కంపెనీస్ ఎక్స్ట్రా ఉంటాయి. దాంతోపాటు 3 ప్లటూన్స్ ఆఫ్ ఏపీఎస్పీ కూడా మనకు అందుబాటులో ఉంటుంది. అది కాకుండా మన డిస్ట్రిక్ట్ ఏఆర్ అంతా కూడా సఫిషియంట్ ఫోర్స్ అవైలబుల్గా ఉంది. మనము చెక్ పోస్ట్ కానీ, మొబైల్ పార్టీస్ కానీ, క్యూఆర్టీస్ కానీ, స్ట్రైకింగ్ ఫోర్సెస్ కానీ, మాబ్ కంట్రోల్ టీమ్స్ కానీ, అరెస్ట్ టీమ్స్ అని, సో అన్ని కాంపోనెంట్స్ కూడా ప్రాపర్గా అరేంజ్ చేసుకోవడం జరిగింది. సార్ చెప్పినట్టు లా అండ్ ఆర్డర్లో ఎక్కడా కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ లేకుండా చేయాలనేది మన మెయిన్ ఆబ్జెక్టివ్. దానికి సంబంధించి ఫుల్గా ప్రిపేర్డ్ ఉన్నాం. ఎక్కడా కూడా వైలెన్స్ అనేది రిపోర్ట్ కాకూడదు. ఉంటే మటుకు దాన్ని చాలా స్ట్రింజెంట్గా దాన్ని ఎట్లా డీల్ చేయాలో ఆ విధంగా డీల్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరికీ కూడా క్యాండిడేట్స్ కావచ్చు, ఏజెంట్స్ కాబట్టి విజ్ఞప్తి చేసేదంటే ఎవరు కూడా అందరూ మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాలకు లోబడి ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా అదే ఆదేశాలకు లోబడి కాండక్ట్ ఉండాలి. కాబట్టి అందరూ కూడా ఒక మంచి ఎన్వైర్న్మెంట్లో ఈ కౌంటింగ్ ప్రాసెస్ అంతా కూడా ఎక్కడ ఎటువంటి హిండ్రన్స్ లేకుండా ఉండే విధంగా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళు సహకరిస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. శ్రీ ఆంజనేయ స్వామి జన్మస్థలమైన ఆకాశగంగలో 100 సంవత్సరాల క్రితం నుండి శ్రీ ఆంజనాదేవి సమేత శ్రీ బాలాంజనేయ స్వామి వారు వెలసి ఉన్నారని, హనుమత్ జయంతి సందర్భంగా విశేష అభిషేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీఓ ఏవి ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో హనుమ జయంతి వేడుకలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా ఆకాశగంగలో శ్రీ అంజనాదేవి, శ్రీ బాలాంజనేయ స్వామి వారికి శ్రీవారి ఆలయం నుండి విశేషమైన శేష వస్త్రాలు ఈవో ఏవి ధర్మారెడ్డి సమర్పించారు. హనుమంతుని జన్మ విశేషాలతో ప్రారంభమై ఉపచారాలు, పంచామృత శ్రవణ తిరుమంజనం నిర్వహించారు. లోక క్షేమం కొరకు స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన మల్లెలతో సహస్రనామ అర్చన నిర్వహించారు. జపాలి తీర్థంలోని శ్రీ ఆంజనేయ స్వామివారికి ఈవో పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జపాలి తీర్థం వద్ద ఈవో మీడియాతో మాట్లాడుతూ హనుమంతుల వారు అంజనాదేవి తపో ఫలితంగా వాయుదేవుని వరప్రసాదంతో అంజనాద్రిలో జన్మించారని పురాణాల ద్వారా తెలుస్తోందని అన్నారు. హనుమ జయంతి సందర్భంగా హనుమ జన్మస్థానమైన ఆకాశగంగా తీర్థంలోని శ్రీ బాలాంజనేయ స్వామి వారికి 5 రోజుల పాటు అభిషేకం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా నాద నీరాజనం వేదిక, ఆకాశగంగా, జపాలి ప్రాంతాలలో ధార్మిక ఉపన్యాసాలు, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. జపాలి మహర్షి త్రేతాయుగంలో ఆకాశగంగలో తపస్సు చేయడంతో హనుమంతుడు ప్రత్యక్షమై వరాలిచ్చారని, అనంతరం ఇక్కడి జపాలి తీర్థంలో హనుమంతుని విగ్రహాన్ని మహర్షి ప్రతిష్ఠించారని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ స్వామివారి జన్మస్థలమైన ఆకాశగంగలో మాతృమూర్తి శ్రీ అంజనాదేవి సమేత శ్రీ బాలాంజనేయ స్వామిని భక్తులు దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈరోజు హనుమాన్ జన్మదిన సందర్భంగా మొదట ఆకాశగంగా తీర్థంలో హనుమంతుని యొక్క అమ్మ అయినటువంటి అంజనీదేవి తపస్సు ఫలితంగా హనుమంతుని జన్మ ఆకాశగంగలో తిరుమలలో ఉద్భవించింది అని అందరికీ తెలిసిన విషయమే. అక్కడ బాలాంజనేయ స్వామి వారికి, అంజనీదేవికి ఈరోజు పొద్దునే 8 గంటలకు అభిషేకం చేయడం జరిగింది.
అభిషేకానంతరం అర్చన కూడా జరుగుతుంది. తర్వాత చాపాలి తీర్థంలో త్రేతాయుగంలో చాపాలి మహర్షి అయోధ్య నుంచి తపస్సు చేసుకోవడానికి తిరుమల కొండకు వచ్చి తపస్సు చేస్తూ ఈ చాపాలి తీర్థంలో హనుమంతుల వారు ప్రత్యక్షమై ఆ హనుమంతుల వారి ప్రత్యక్షమైన సందర్భంగా హనుమంతుల వారి ప్రత్యక్షాన్ని పురస్కరించుకొని జాపాలి మహర్షి ఇక్కడ హనుమంతుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. త్రేతాయుగం నుంచి జాపాలి క్షేత్రంలో హనుమంతుడు విశేష పూజలు అందుకుంటున్నాడు. తిరుమల క్షేత్రాన్ని ఆయన గురువైనటువంటి వెంకటేశ్వర స్వామిని కొలుస్తూ ఇక్కడ అవతరిస్తూ ఉన్నాడు. భక్తులకు ఆరోగ్య ఐశ్వర్యాలను అందిస్తూ ఉన్నాడు. దీని తర్వాత దేడి ఆంజనేయ స్వామి దగ్గర తిరుమల అర్చకులు ఈరోజు అభిషేకం చేస్తారు. ఆ అభిషేకం అయిన తర్వాత మరలా 2 గంటలకు నుంచి 3 గంటల మధ్య 1వ ఘాట్ రోడ్లో అంటే డౌన్ ఘాట్ రోడ్లో 7th మైల్ దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేయడం జరుగుతుంది. తిరుపతిలో హనుమ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక భజన మండలి కళాకారులు 4 కాళ్ల మండపం అద్దగల ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అనంతరం ప్రతి శనివారం నిర్వహిస్తున్న నగర సంకీర్తనలో దాదాపు 60 మంది కళాకారులు మాడవీధుల్లో రామనామ సంకీర్తన వైభవంగా చేపట్టారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ హనుమాన్ జయంతి రోజున రామనామ సంకీర్తన చేయడం సంకోటి జన్మలో పుణ్యఫలమని అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణమూర్తిరెడ్డి, పొన్నాల జేజిరెడ్డి, వాసురెడ్డి, పద్మనాభం, నవీన్, రెడ్డిబాబు, జయరాం, జయమ్మ, మునిరత్నమాచారి, భాస్కరాచారి, తిరుపాలాచారి, సుబ్రహ్మణ్యం రెడ్డి, నాథముని రెడ్డి, సుశీలమ్మ, మహిళలు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు. జై వీరాంజనేయ. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా స్థానిక 4 కాళ్ల మండపం వద్ద ఆంజనేయ స్వామి గుడిలో ఈరోజు వేకువజామునే స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు చేసి అనంతరం భక్తులకు ప్రసాదాలు పంచడం జరిగింది. ఈ హనుమాన్ జయంతి రోజు హనుమంతుడిని దర్శించుకుంటే అన్ని శుభాలు జరుగుతాయి. మనకి ధైర్యానికి చిహ్నం హనుమంతుడు. చిన్నపిల్లలప్పుడు మనం అందరూ చిన్నప్పుడు ఏదన్నా చూసి ఏడుస్తా భయపడతా ఉంటే ఆంజనేయ తాయిత్తు కట్టుకుంటే ఆ చిన్న పిల్లోడు కానీ అమ్మాయి కానీ ఏడుపు నిలిపేసి ధైర్యంగా ఉంటుంది. ఆ విధంగా ఆంజనేయ స్వామి ధైర్యానికి ప్రతీక. మనం ఏ విధమైన పని చేపట్టాలన్నా మొదట ఆంజనేయ స్వామికి దర్శనం చేసుకుని వెళ్తే అన్నీ జయాలే జరుగుతాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ ఆంజనేయ స్వామిని ఈరోజు దర్శించుకుని, ఈరోజే కాకుండా ప్రతిరోజు దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు మనం పొందాలని, మన శ్రీరామచంద్రుడు పరమ భక్తుడు ఆంజనేయ స్వామి, ఆయన్ని దర్శించుకుంటే శ్రీరాముని దర్శించుకున్నంతే ప్రతి ఒక్కరూ ఆంజనేయ స్వామిని, రాముని దర్శించుకుని తరించాలని కోరుకుంటాం. శ్రీ భక్తి సిద్ధి ఆంజనేయ స్వామి ఆలయంలో కనుల పండుగగా హనుమ జయంతి వేడుకలు జరిగాయి. జయంతి సందర్భంగా ఉదయం స్వామివారికి ఫలపుష్పములతో అభిషేకాలు నిర్వహించారు. స్థానిక తిరుమల నగర్లోని శ్రీ భక్తి సిద్ధి ఆంజనేయ స్వామి ఆలయంలో కనుల పండుగగా హనుమాన్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త శ్రీ రమేష్ స్వామీజీ మాట్లాడుతూ గత 19 ఏళ్లుగా హుండీ లేని ఆలయంగా ప్రసిద్ధికెక్కిన సిద్దిపీఠం శ్రీ భక్తి సిద్ధి ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతిని కనుల పండుగగా నిర్వహిస్తున్నామని తెలిపారు. తిరుమల జపాలి క్షేత్రంలో దొరికిన విజయ హనుమంతుని విగ్రహాన్ని తీసుకొచ్చిన తరువాత ఇక్కడ తిరుమల నగర్లో ఒక ఆలయం, భాక్రాపేటలో ఒక ఆలయాన్ని నిర్మించామని అన్నారు. 800 కేజీలు గల హనుమద్ రథంను 15,750 కిలోమీటర్లు భారతదేశ యాత్ర చేపట్టి తద్వారా వచ్చిన విరాళాలతో ఈ ఆలయ నిర్వహణ కొనసాగుతోందని అన్నారు. ఎక్కడా లేని విధంగా 108 మంది మహిళలతో ఆంజనేయ స్వామి తల్లి అంజనాదేవికి ప్రత్యేక పూజలు చేయడం ఈ ఆలయంలో ప్రత్యేకమన్నారు. 1116 తమలపాకలతో హనుమాన్ జయంతి నాడు ప్రత్యేక పూజ చేస్తామని అన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా స్థానిక ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేస్తామని, సాయంత్రం శోభాయమానంగా పుష్ప పల్లకీ సేవ హనుమంతునికి నిర్వహిస్తామని అన్నారు. గత 19 సంవత్సరాలుగా ఆంజనేయ స్వామి అనుగ్రహంతో జాపాలిలో భక్తుడిగా ఉన్న మేము
జాపాలి ఆంజనేయ స్వామి అనుగ్రహంతో మాకు ఒక బుల్లి ఆంజనేయ స్వామి జాపాల్లో మాకు దొరికారు. ఆ బుల్లి ఆంజనేయ స్వామి పేరు విజయ ఆంజనేయ స్వామి. ఆయన వచ్చిన తర్వాత ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహంతో 2 ఆలయాలు, ఒకటి ఇక్కడ ఇంకొకటి బాకరాపేటలో 2 ఆలయాలు నిర్మించడం జరిగింది. 15,750 కిలోమీటర్లు 800 కేజీల రథంని లాక్కొని సంపూర్ణ భారతదేశ పాదయాత్ర చేసి దాంట్లో వచ్చిన ధనంతో అద్భుతమైన ఒక ఆలయాన్ని మేము నిర్మించగలిగాం. 19 సంవత్సరాలుగా ఒక్క ఆంజనేయ స్వామి అనుగ్రహంతోనే ఎటువంటి హుండీ లేకుండా, ఎవరిని ఏమీ ఆశించకుండా తనంతట తాను వచ్చే భగవద్ డబ్బులతో ఈ యొక్క హనుమత్ జయంతి మహోత్సవాన్ని మేము జరిపిస్తున్నాం. ముందు రోజుగా హనుమత్ జయంతి మహోత్సవం ముందుగా అంజనాదేవి పూజ. ఎక్కడ కూడా మామూలుగా హనుమంతునికే పూజ చేస్తారు కానీ అంజనాదేవికి ప్రత్యేక పూజలు చేయరు. కానీ ఈ గుళ్ళో ప్రత్యేకంగా తల్లికి గౌరవం, తల్లికి వందనం, తల్లికి గౌరవం, మాతృకి విలువ, తల్లిదండ్రులు ప్రేమించిన ముఖ్యం కనుక మొదటి రోజు 108 మహిళలతో అంజనాదేవి పూజ జరుగుతుంది. మరుసటి రోజు ఉదయం ఆంజనేయ స్వామి రోజు ఉదయం 100 లీటర్ల పాలు, పెరుగు, తేనె, చెరుకు రసం, పంచామృతంతో స్వామికి చందనంతో స్వామికి అలంకారం జరుగుతుంది. అద్భుత విశేషంగా వజ్రాలంకారం, స్వామికి వజ్రాలంక వైభూతుడై ఇక్కడ కొలువు తీరి ఉన్నాడు ఆంజనేయ స్వామి. రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలోని మధుర గాయకులు శ్రీ ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం చేసి పుష్పాంజలి ఘటించారు. ఘంటసాల మన మధ్య లేకున్నా వారి పాటల్లో వారు నిత్యం బ్రతికే ఉన్నారు. ఘంటసాల పైన, వారి పాటల పైన మిక్కిలి మక్కువ గల రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ప్రతి నెల 1వ తారీఖున తిరుపతిలోని ఘంటసాల వెంకటేశ్వర విగ్రహానికి పూలమాలలు సమర్పించి వారి పట్ల తమకు గల అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం ఘంటసాల విగ్రహాన్ని మొదట మంచినీటితో శుభ్రం చేసి అనంతరం పుష్పాలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఘంటసాల అభిమాని జయమ్మను సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల అభిమానులు కొట్టే సుబ్రహ్మణ్యం, భాస్కర్ కృష్ణమూర్తి, టీచర్ తిరుమలయ్య, తొండవనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, చెంగల్రావు, ఆదిస్వామి, చంద్రశేఖర్ రెడ్డి, పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. రాయలసీమ రంగస్థల గుండాల గోపి గారు ప్రతి నెల 1వ తేదీ ఘంటసాలకి ఘన సన్మానము, అభిషేకము, పుష్పాభిషేకం అన్నీ చేయడం జరుగుతుంది. తన మిత్రులతో, తన కళాకారులతో అంతా కూడా ఆయన ప్రతి 1వ తేదీ అందరినీ సమకూర్చి ఇలా కొత్తగా వచ్చిన అభిమానులకి సన్మానం చేయడానికి అలవాటు. ఘంటసాల అంత గొప్పవాడు, మన తెలుగువాడుగా పుట్టినంత మనకు గర్వకారణము. ఘంటసాల అనే వాళ్ళు రేర్ పర్సనాలిటీ, మళ్ళీ వాళ్ళు పుట్టరు. అలాంటి వాళ్ళకి మన గణాలు నేర్పించడము, మన స్నేహితులంతా కూడా గుండాల గోపి వారు కూడా జయం అనే వ్యక్తికి ఈరోజు గుండాల గోపి వారు ఆదేశం మేరకు ఆవిడికి సన్మానం చేయడం జరుగుతున్నది. నా పేరు జయమ్మ. ఘంటసాల వారి విగ్రహం దగ్గర ప్రతి నెల గుండాల గోపీనాథ్ అన్న ఆధ్వర్యంలో ప్రతి నెల 1వ తారీఖు సన్మాన కార్యక్రమం జరుగుతుంది. అలాంటి సన్మానం నాకు రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఘంటసాల మరణించినా కానీ ఆయన గాత్రం అనేది ప్రజలలో ఉంది. మనకి చాలా గర్వకారణంగా చెప్పచ్చు. ఘంటసాల వారి పాటలైతేమి, భగవద్గీత గాడ ఘంటసాల ప్రతిరోజు ప్రతి ఒక్కరు వింటూనే ఉన్నారు. ఆయన గాత్రం అనేది ఎల్లవేళలా వెలుగుతూనే ఉంది నిరంతరం. జై తిరుమల శ్రీవారిని సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. కలియుగ వైకుంఠ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకోవడానికి తిరుమలకు రావడం జరిగింది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు సువర్ణ అధ్యాయం పూర్తి చేసుకొని మరో 5 సంవత్సరాలు పరిపాలన బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి శుభ సందర్భంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రజానీకానికి, ప్రత్యేకించి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎలవేళలా ఉండాలని చెప్పి ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ నాకు వ్యవసాయ శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చి రైతులందరికీ అండగా నిలిచేటువంటి అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నిండు నూరేళ్లు దీర్ఘ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, అదేవిధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ సుభిక్షంగా ఉండేటువంటి విధంగా అన్ని విధాల ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను, ప్రార్థించుకుంటాను. తిరుమల
శ్రీవారిని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈరోజు వెంకటేశ్వర స్వామి దర్శనం ఆశీస్సుల కోసం రావడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా స్వామివారి ఆశీస్సులు దర్శనం భాగ్యం కలగడం చాలా అదృష్టం. అదేవిధంగా ఈరోజు జూన్ 1 నా పుట్టినరోజు సందర్భంగా స్వామివారి ఆశీస్సుల కోసం రావడం జరిగింది. అదేవిధంగా రెండు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి రాబోయే రోజుల్లో ఇంకో 4 రోజుల్లో ఈరోజు ఆఖరి దినం పార్లమెంట్ ఎన్నికల లాస్ట్ ఫైనల్ ఫేజ్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. నా పుట్టినరోజు సందర్భంగా ఇదే రిజల్ట్ 4వ తారీఖు నాడు వస్తుంది. దేశ ప్రజల యొక్క భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నిక దేశ ప్రజలందరూ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు రెండవసారి మరి ఇక్కడ మరి వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఓటేస్తారా, మార్పు కోరుకుంటారా అనేది ఎంతో ఉత్కంఠతో ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా ఇప్పటివరకు ఏ సర్వేలో కూడా ఎక్కడ కూడా బయట పడటం లేదు. మొట్టమొదటిసారి అనుకుంటా ప్రజల నాడి తెలవలేదు ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో బహుశా బీజేపీ కాంగ్రెస్ మధ్యన హోరాహోరీ జరిగింది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా విఫలమవడం వల్ల బీజేపీ కాంగ్రెస్ మధ్యన హోరాహోరీ జరిగి సగం సీట్లు 2 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ గెలుచుకునే అవకాశం ఉంది. 10 నుంచి 10 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. తప్పకుండా భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి స్వామివారి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి నేను పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉన్న నెల రోజులు చాలా కష్టపడ్డాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు తప్పకుండా ప్రజల్లో న్యాయం జరుగుతుందని చెప్పి ఈ మధ్యనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది. కాబట్టి తప్పకుండా మా మీద నమ్మకంతో మరోసారి ప్రజలు ఆశీర్వదించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా గెలిపించి అదేవిధంగా మెజారిటీ పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో వస్తాయని చెప్పి ఆశిస్తూ భగవంతుని ఆశీస్సుల కోసం ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ. సెంట్రల్లో కూడా ఈసారి స్టార్టింగ్లో పార్లమెంట్ ఎన్నికలు మొదలైనప్పుడు బీజేపీకి ఎదురు లేదు, మళ్ళీ మోడీనే ప్రధానమంత్రి అవుతారని చెప్పి దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. కానీ రాను రాను అది నార్త్ ఇండియా మరియు వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ మహారాష్ట్ర కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో యూపీతో సహా కాంగ్రెస్ పార్టీ మరియు ఇండియా కూటమి బలంగా పుంజుకుంది. కాబట్టి ఈసారి అంత ఈజీగా బీజేపీ పార్టీకి ఉండదు. మరి రాబోయే రోజుల్లో 4వ తారీఖు నాడు ప్రజలిచ్చిన తీర్పు తప్పకుండా భవిష్యత్తు నిర్ణయించే ఎన్నిక కాబట్టి తప్పకుండా మంచి నిర్ణయమే ప్రజలు మంచి తీర్పు ఇస్తారని చెప్పి నేను అనుకుంటాను. థ్యాంక్ యూ. తిరుమల శ్రీవారిని తెలుగుదేశం మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈరోజు అందరికీ నమస్కారం అండి. ఈవేళ తిరుపతి రావడానికి కారణం ఏంటంటే మా ఇద్దరికి పెళ్లి రోజు. అంచేత పెళ్లి రోజు నాడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వారు ఆ స్వామి తాలూకు ఆశీస్సులు తీసుకోవాలని రావాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. రెండవది ఏంటంటే రేపు 4వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. దాంట్లో అనుమానం లేదు, మీకు ఏం డౌట్ అవసరం లేదు. TV9 ఎవరు, TV9 కూడా అనుమానం అవసరం లేదు. డెఫినెట్గా అవుతున్నారు. ప్రమాణ స్వీకారం చేస్తారు కంపల్సరీ ముఖ్యమంత్రిగా. అంచేది ఎలాగే వచ్చాం కదా స్వామి గారిని ఒకటే కోరుకున్నాను నేను. గత ప్రభుత్వంలో పేరేదిలేండి అందరూ తెలిసిందే, రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. అన్ని వర్గాల వారు కూడా నాశనం అయిపోయారు. రాష్ట్రం అభివృద్ధి అంతా కుంటుపడిపోయింది. అంచేత స్వామివారిని ఏం కోరుకున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ఎలాగ ముఖ్యమంత్రి అవుతారు, ఈ వయసులో అతనికి ఆరోగ్యాన్ని మీ ఆశీర్వాదాన్ని ఇచ్చి ఒక మనస్థైర్యాన్ని ఇచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ధైర్యాన్ని శక్తిని ఇవ్వాలని చెప్పి ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. తిరుమల జాపాలిలో హనుమాన్ జయంతి సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలవాలని పవన్ కళ్యాణ్ అభిమాని జాపాలి మెట్ల మీద పొర్లు దండాలతో వచ్చి ఆంజనేయ స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. జై శ్రీరామ్. ఈరోజు తిరుమల పుణ్యక్షేత్రంలో జపాలి హనుమాన్ జయంతి సందర్భంగా
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలవాలని ఈ మొక్కులు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా కూటమి అభ్యర్థులందరూ కూడా గెలవాలని, కూటమి ప్రభుత్వం ఏర్పడాలని, ఈ ఆంధ్రప్రదేశంలో ధర్మపాలన రావాలని ఆ ఆంజనేయ స్వామిని ఈ పొల్లిదండాలతో వేడుకుంటున్నాను. అదేవిధంగా మెగా ఫ్యామిలీలో అందరూ చిరంజీవి అన్నయ్య, నేను చిరంజీవి గారి అభిమానిని, ఆ ఫ్యామిలీ అభిమానిని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ ఆంజనేయ స్వామిని కోరుకుంటున్నాను. ఎక్కడి నుంచి వస్తుంది? నేను మాది చంద్రగిరి నియోజకవర్గం, రామచంద్రపురం మండలం, బల్జిపల్లి గ్రామం. గత 20 సంవత్సరాలుగా నేను పొలిదండాల కార్యక్రమం అలిపిరి, శ్రీవారిమెట్టు, జపాలు పుణ్యక్షేత్రం, విజయవాడ, తమిళనాడు తిరుత్తని గుడి. అప్పుడు గతంలో 2009లో ప్రజారాజ్యం పార్టీలో తిరుపతి నుంచి పోటీ చేసినప్పుడు చిరంజీవి గారు కూడా గెలవాలని అలిపిరి నుంచి పొలిదండాలతో వచ్చాను, గెలిచారు. ఈ తర్వాత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలవాలని, హనుమాన్ ఆశీస్సులు ఉండాలని వేడుకుంటున్నాను. ఆంజనేయ స్వామిని భారీ మెజార్టీతో గెలవాలి పవన్ కళ్యాణ్ గారు. శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి BVLNV చక్రవర్తి, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి ఏవి శేషసాయి, ఎమ్మెల్యే బాల వీరాంజనేయులు, ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్, రామ్ గోపాల్ రెడ్డి వేరువేరుగా దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో హింసాత్మక ఘటనలకు తావుండరాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ హింసను ఉపేక్షించేది లేదు. ఓట్ల లెక్కింపు వేళ విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించరాదు. కౌంటింగ్ కు పటిష్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నాం వెల్లడించిన తిరుపతి జిల్లా ఎస్పీ మరియు కలెక్టర్. ఆకాశగంగా శ్రీ బాలాంజనేయ స్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా సుమల్లికార్జున, జపాలి తీర్థంలోని శ్రీ ఆంజనేయ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ ఈవో. తిరుమలలో వైభవంగా హనుమ జయంతి వేడుకలు ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.